మాట్లాడాలని కోరుతున్నాను. కొనసాగించాలి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. మిత్రులు, పత్రికా ప్రతినిధులు, సోదరులు, సోదరిమణులందరికీ నమస్కారం. చాలా ముఖ్యమైన సమస్య మీద ఈరోజు దేశవ్యాప్తంగా శ్రామిక వర్గాలు, అటు కార్మిక వర్గం కానీ, రైతాంగం, కష్టపడి పనిచేసేటువంటి రైతాంగం కానీ, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి పేదలు, కూలీలు, వీళ్ళందరూ కూడా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన దేనికి అంటే, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ ధనవంతుల కోసం, పెద్ద పెద్ద పెట్టుబడిదారుల కోసం, మరి దేశంలో ఉండేటువంటి కార్మికుల యొక్క, శ్రామికుల యొక్క హక్కులు తీసేస్తా ఉన్నారు ఒక్కొక్కటిగా. ఇప్పటికే కార్మిక రంగంలో 29 రకాల కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తెచ్చి అది అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు దీనివల్ల ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనం అడిగే పరిస్థితి లేదు, యూనియన్లు పెట్టుకునే పరిస్థితి లేదు, కట్టు బానిసలుగా కార్మికులు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఒకవైపు తీసుకొచ్చారు. రెండో వైపు రైతాంగం మీద దాడి ప్రారంభించారు. ఇవాళ రైతులకు వ్యతిరేకంగా ఉండేటువంటి చట్టాలు తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున కూడా కరోనా టైంలో రైతాంగం పోరాడితే క్షమాపణ చెప్పి ఒక అడుగు వెనక కేశారు. కానీ ఇప్పటికీ గిట్టుబాటు ధర ప్రశ్నార్థకంగానే ఉంది. రైతులకు సంబంధించినటువంటి ఎరువులు, ఇతర పెట్టుబడి అవసరాలు ఇవాళ సమస్యగానే ఉన్నాయి. అట్లాగే మూడోది, అట్టడుగున ఉండేటువంటి గ్రామీణ పేదలు, ఇవాళ రెక్కాడితే కానీ డొక్క నిండినటువంటి పేదలకు ఇవాళ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిన తర్వాత ఇవాళ భూస్వాములు మరి వాళ్ళ కబంధ హస్తాల నుంచి వ్యవసాయ కార్మికులు బయటకు వచ్చారని చెప్పి ఇవాళ మా సంఘాల వల్ల మేమే చెప్పడం కాదు, అనేక మంది మేధావులు కూడా గుర్తించి ఈ విషయాన్ని ప్రజానీకం ముందు ఉంచారు. అంటే ఒక రకంగా కొంత స్వేచ్ఛ, ఆర్థికంగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి గ్రామీణ ప్రాంతంలో వచ్చింది. ఈ చట్టానికి కూడా ఇందాకే పెద్దలు చెప్పినట్టుగా ఆనాడు ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ అనివార్యమైన పరిస్థితుల్లో ఈ చట్టం చేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే, ఆ ప్రభుత్వం కొనసాగాలంటే ఎర్ర జెండా ఎంపీల మద్దతు అవసరం పడ్డది. ఎర్ర జెండా ఎంపీలు ఆనాడు పదవులు అడగలేదు, మంత్రి పదవుల కోసమో ఇంకో దానికోసమో ఇవాళ ఆలోచించకుండా పేద వర్గాల కోసం, అట్టడుగున ఉండేటువంటి శ్రామిక వర్గాల కోసం, వాళ్ళకు అవసరమైనటువంటి ముఖ్యమైన జీవనోపాధిని ముందు తీసుకుపోయే దానికోసం పెట్టిన ప్రతిపాదన ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. ఇది అమలవుతుంది. ఈ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని, ఇప్పుడు ఇస్తున్న పని దినాలు సరిపోవట్లేదు, పని దినాలు పెంచాలని, ఇప్పుడు వస్తున్నటువంటి వేతనము పెరిగిన ధరలకు అనుగుణంగా సరిపోవడం లేదు, వేతనం పెంచాలని అనేక డిమాండ్లు ఇప్పటికే దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేస్తూ వస్తున్నాయి. దేశవ్యాప్త సమ్మెలో ఈ డిమాండ్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతూ వస్తున్నాం. అవి పట్టించుకోవట్లేదు. అవి పరిష్కారం చేయడానికి బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి సమయం దొరకట్లేదు. ఇవాళ అర్జెంటుగా దాని పేరు మారాలి. ఇవాళ మహాత్మా గాంధీ పేరు మారాల్సిన అవసరం ఏమొచ్చిందో దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ నువ్వు ఆ చట్టానికి ఎందుకు పేరు మార్చి కొత్త చట్టం తేవాల్సి వస్తుంది? మనందరం గమనించాం. పత్రికలలో దాదాపు 1 నెల రోజుల పాటు ప్రకటనలు ఇచ్చారు. ఎవరి ఈ డబ్బులు? ప్రజల డబ్బులు కావా? ప్రజల డబ్బులతోటి మేము ఒక మంచి చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పేసి ప్రచారం చేస్తావా? ఇదో పెద్ద మోసం. ఇవాళ ఈ చట్టంలో ముందు మహాత్మా గాంధీ పేరు తీసేయడంలోనే మీ కుట్ర అర్థమవుతా ఉన్నది. ఇవాళ ఈ దేశంలో మతోన్మాద రాజకీయాలు, ఇవాళ మతోన్మాదాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి మీకు, మత సామరస్యం కోసం నిలబడ్డటువంటి మహాత్మా గాంధీ పేరు ఇవాళ అడ్డంగా కనబడతా ఉంది తప్ప ఇలా వేరే ఇంకో కోణమే లేదని చెప్పేది కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీ మతత్వ ఎజెండాను ఇవాళ అమలు చేయడం కోసం ఈ విబిజీ రామ్జీ అనేటువంటి పేరుతోటి ఇలా మీరు ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మీరు మార్చారు. మార్చడం పేరు ఒకటే, చాలా మంది అండొచ్చు పేరు మారితే ఏముందని. పేరు మారితే ఏముంది కాదు, లోపల ఉన్నది ఏముంది అని చెప్పి కూడా ఇలా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ఇవాళ చెప్తున్నారు 120 రోజులని పత్రికలలో ప్రకటనలు ఇస్తున్నారు. 120 రోజులలో 60 రోజులు పంటలు పండే సమయంలో ఈ పథకం సస్పెండ్ అవుతుంది. ఇది ఉండదు, ఈ పనులు ఉండవు. మరి అలాంటప్పుడు మిగిలిన ఎన్ని 60 రోజులే కదా. ఇది ఎవరికైనా అర్థమవుతున్నటువంటి, తేలిగ్గా అర్థమవుతున్నటువంటి అంశం ఇది. కానీ మీరు చెప్తున్న ప్రచారం ఏంది? 100 రోజులను 120 రోజులు చేయడం అని అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించినట్టు కాదా? ఇవాళ ఈ పాలకులు సమాధానం చెప్పాలి. అట్లాగే రెండో విషయం,
ఇప్పటికే రాష్ట్రాల దగ్గర ఆదాయాలు లేవు, రాష్ట్ర అభివృద్ధి చేసుకునే పరిస్థితుల్లో లేవు. దేశంలో రాష్ట్రాలన్నీ అప్పుల పాలవుతున్న పరిస్థితి. ఎందుకంటే మన దేశంలో ఉన్నటువంటి పన్నుల విధానం అంతా కేంద్రీకృతంగా ఉంది. ఇవాళ కేంద్రానికి డబ్బులు పోతున్నాయి, ప్రజలు కట్టేటువంటి పన్నులన్నీ కేంద్ర ఖజానాకు పోతున్నాయి. మరి అక్కడి నుంచి కేంద్రం కదా ఇవాళ దేశం గురించి ఆలోచించాల్సింది. కానీ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ చట్టానికి సవరణ తీసుకొచ్చి 100 రూపాయలు ఖర్చు చేస్తే 40 రూపాయలు రాష్ట్రం చేయాలట. చేసే పరిస్థితులలో రాష్ట్రాలు ఉన్నాయా? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ఏమన్నాడు? సెక్రటరియట్ లో ఆయన పనులు చేసేటువంటి ఉద్యోగులు అడిగితే నా దగ్గర పైసలు ఆడున్నాయా, కోసుక తింటారా, తినండి అని అంటున్నాడు. మరి సెక్రటరియట్ ఉద్యోగులకే జీతాలు పెంచడానికి పైసలు లేనటువంటి ముఖ్యమంత్రి దగ్గరికి గ్రామాలలో ఉండేటువంటి కూలీలు వచ్చి మాకిడ ఉపాధి హామీకి డబ్బులు లేవు, మా పని దినాలు ఇస్తలేరు, నువ్వు 40 రూపాయలు ఇవ్వాలట 100కి అని వచ్చి అడిగే పరిస్థితి ఉంటుందా? ఇవాళ అది రేవంత్ రెడ్డి దగ్గర ఏమైనా డబ్బులుంటే ఆయన ప్రాధాన్యతలు ఆయనకున్నాయి. ఆయన రాజకీయంగా బలపడడానికి ఏం చేయాలనో ఆలోచించుకుంటున్నాడు. కానీ నోరు లేనటువంటి ఈ గ్రామీణ పేదల గురించి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించే పరిస్థితి ఉంటుందా? ఒకటి, ఆర్థికంగా అవకాశాలు లేవు, 2 రాజకీయంగా అట్లాంటి వైఖరి తీసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు రాష్ట్రాల మీద భారం వేయడం అంటే ఈ పథకం ఏదైతే, ఈ చట్టం ఏదైతే ఉందో దీన్ని ఇవాళ నిర్వీర్యం చేయడం, దానంతట అదే ఆ చట్టాన్ని ఇంకో పేరు పెట్టకుండా నేను మంచిగా చేస్తున్నానని చెప్తూనే అది బలహీనమై దానంతట అదే చచ్చిపోయేట్టుగా చేయడం తప్ప ఇల్లు ఇంకొక మార్గం లేదని చెప్పేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే ఇది కేవలం వ్యవసాయ కార్మికుల సమస్య కాదు, ఇది ఈ దేశంలో ఉండే శ్రామిక వర్గం సమస్య. ఇవాళ సంపద సృష్టిస్తున్నటువంటి వర్గాల సమస్య ఇది. అందుకే కార్మిక వర్గం తన బాధ్యతగా ఇవాళ ఈ విబిజి రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు ఈ పోరాటంలో అగ్రభాగాన కార్మిక వర్గం కూడా నిలబడాలి. వ్యవసాయ కార్మికులు, ఈ దేశంలో ఉన్న రైతులు, అట్లాగే కార్మిక వర్గం కలిస్తే మోడీ నీకు ఇక్కడ ఈ దేశాన్ని పాలించేటువంటి పరిస్థితే ఉండదని చెప్పేసి ఒక హెచ్చరిక చేయడం కోసమే ఇవాళ ఇక్కడ ఈ నిరసన. అందుకే మేము ఇక్కడి నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి చెప్తున్నాం, ఖబర్దార్, మీరు వెంటనే ఈ చట్టాన్ని వెనక్కు తీసుకోవాలి, పాత జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మీరు అమలు చేయాలి అనే స్పష్టమైన డిమాండ్ కేంద్ర ప్రభుత్వం ముందు పెడుతున్నాం. మీరు కనుక ముందుకు రాకపోతే ఇందాకే రైతు సంఘం మిత్రులు చెప్పినట్టు రాబోయేటువంటి జూలై ఆగస్టు మాసాల్లో మొత్తం దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఇవాళ ఈ శ్రామిక వర్గాల యొక్క శక్తి ఏమిటో ఇవాళ మేము చూపించడం కోసం ఇప్పటికే ప్రణాళిక సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా మేము చెప్తున్నాం. ఆఖరి మాట, ఈ రాష్ట్ర ప్రభుత్వం నీ బాధ్యత ఏమిటి? నువ్వు మోడీ వస్తే పెద్దన్న అంటావు, ఆ మోడీ ఏమో నిన్ను నాతో కలిసిపో, నువ్వు పక్కనుంటే నడవదంటే నువ్వు ముసి నవ్వులు నవ్వుతావు. ఇవాళ ఇక్కడ వచ్చి మేము మంత్రి సీతక్క పోయి ఒక పిటిషన్ ఇస్తుందంట. అయ్యా, పిటిషన్లు ఇస్తే మోడీ కదులుతాడా? ఈ మోడీ అనేటువంటి వ్యక్తిని కదిలించాలంటే నువ్వు కూడా రంగంలోకి దిగు. నిజంగానే నువ్వు బీజేపీకి వ్యతిరేకంగా నిలబడాలనుకుంటే, నిజంగానే నువ్వు వ్యవసాయ కార్మికుల పక్షాన ఉండాలనుకుంటే, నిజంగా నువ్వు ఆర్ఎస్ఎస్ బీజేపీ సిద్ధాంతాల గురించి మాట్లాడుతున్నా, వ్యతిరేకిస్తున్నానని వ్యతిరేకించే వాడివైతే రా మాతో. ఇవాళ ఇది మార్గం ఉంది. ఇవాళ మేమందరం దీనికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నాం. కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నాం, అట్లాగే బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాం, రేపు ఓట్లేసేది వీళ్ళే. మీరు ఓట్ల కోసం వచ్చినప్పుడు అడుగుతాం, మీరు మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసినప్పుడు ఏ పక్కన పడుకున్నారా మీరు అని చెప్పేసి రేపు అడగాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. అందుకనే మీరు ఈ పోరాటంలో కలిసి వస్తేనే మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ ఐక్య పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడానికి సిఐటి తెలంగాణ రాష్ట్ర కమిటీ సంసిద్ధంగా ఉంది. ఈ పోరాటంలో మరి వ్యవసాయ కార్మిక వర్గంతో భుజం కలిపి నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విబిజి రామ్జీ చట్టాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ